సో మనం ఈరోజు చెప్పబోయే కాన్సెప్ట్ వచ్చి గ్లైడ్ అజాక్స్. ఇది ఎందుకు యూజ్ చేస్తాం అంటే స్క్రిప్టింగ్ లో నేను మీకు ఆప్షన్ చెప్తా. క్లయింట్ కాలబుల్ అనే ఒక చెక్ బాక్స్ ఉంటుంది, అవునా? సో నువ్వు ఎప్పుడైతే సర్వర్ సైడ్ క్లయింట్ సైడ్ నుంచి సర్వర్ సైడ్ కాల్ చేయాలి అంటే మనకున్న వే వచ్చి గ్లైడ్ అజాక్స్, ఓకేనా? అండ్ దీనిలో ఇంకొక బ్యూటీ ఏమరా అంటే మామూలుగా ఫామ్ సర్వర్కి ఎప్పుడు వెళ్తుంది చెప్పండి. మామూలుగా జనరల్ గా నువ్వు ఎంటర్ చేసిన తర్వాత అది సర్వర్కి రీచ్ అవ్వాలంటే ఏం చేస్తాం మనము? సబ్మిట్ చేస్తాము, ఓకేనా? కానీ ఇక్కడ ఒక బ్యూటీ ఆఫ్ గ్లైడజాక్స్ ఏమరా అంటే నువ్వు ఎంటర్ చేస్తాంటావు ఫీల్డ్ మధ్యలో, ఓకేనా? సో నీకే తెలియకుండా ఆ పర్టికులర్ పోర్షన్ మాత్రం సర్వర్ కనెక్ట్ అయ్యి అక్కడ డేటా ప్రాసెసింగ్ చేసి నీకు ఇంకో ఫీల్డ్ లో డేటా పాపులేట్ చేస్తుంది. అంటే ఎంటైర్ ఫామ్ లోడ్ అవ్వదు, ఓన్లీ పర్టికులర్ పోర్షన్ మాత్రం సర్వర్ కనెక్ట్ అంటే నీకు ప్రాసెస్ అయ్యి డేటా తెస్తుంది. సో అది అడ్వాంటేజ్ అనమాట గ్లైడజాక్స్ లో, ఓకేనా? సో మీకు ఆల్రెడీ సింటాక్స్ చెప్పాను. సో ఇప్పుడు ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏం తీసుకుందాం? చూద్దాం ఏం తీసుకుందాం. అది చేంజ్ రిక్వెస్ట్ లో ఏమన్నా చూసి ఏదన్నా మనకి యూజ్ అయ్యేది ఉంటే ఒక దీంట్లో తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ నేను కొన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాను ఇప్పుడు మనం చెప్పుకోవడం కోసం. ఏమేమి ఫీల్డ్స్ అంటే నాకు రిక్వెస్టెడ్ యొక్క యూజర్ ఐడి, ఈమెయిల్, టైటిల్ అని 3 ఫీల్డ్స్ యాడ్ చేస్తానండి ఫాస్ట్ గా దీని కింద అనమాట, ఓకేనా? తర్వాత మీకు రిక్వైర్మెంట్ చెప్తానండి. రిక్వెస్టెడ్ పై పెడతాను, రిక్వెస్టెడ్ బై యూజర్ ఐడి, తర్వాత రిక్వెస్టెడ్ బై ఈమెయిల్, తర్వాత రిక్వెస్టెడ్ బై టైటిల్. వీటిని కరెక్ట్ గా పైకి చేసేస్తా. ఆ రిక్వెస్టెడ్ బై కింద మనకి ఈజీ ఉంటుంది. కరెక్ట్గా సరిపోయింది. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏమిటంటే నేను ఎప్పుడైతే ఈ రిక్వెస్టెడ్ బైని చేంజ్ చేస్తానో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉంది, నేను అబెల్ ట్యూటర్ పెడతాను అనుకో. సో ఈ అబెల్ ట్యూటర్ యొక్క ఏమున్నది యూజర్ ఐడి ఇక్కడ, ఈమెయిల్ ఇక్కడ, ఆ టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ అనేది ఒక టైటిల్ ఉంటే ఆ టైటిల్ ఇక్కడ పడాలి, అర్థమవుతుందా? సో నేను డైనమిక్ గా రాస్తాను అనమాట. ఏం రాసినా కూడా స్క్రిప్ట్ లో నువ్వు ఇంకో యూజర్ చేంజ్ చేస్తే అప్పుడు ఆ యూజర్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ పడతాయి. అర్థమవుతుందా? సో ఇప్పుడు నువ్వు ఇక్కడ పాపులేట్ చేసిన వెంటనే ఇక్కడ నీకు డీటెయిల్స్ పడిపోతాయి అనమాట సర్వర్ కాల్ చేసి. సో ఎంటైర్ ఫామ్ లోడ్ అయ్యే పని, అర్థమవుతుందా? ఈ పర్టికులర్ పోర్షన్ మాత్రము స్క్రిప్ట్ ఇంక్లూడ్ కి కాల్ అవుతుంది. క్లియర్ అయింది? సో ఇప్పుడు స్క్రిప్ట్ ఇంక్లూడ్ కొద్దాము, ఐ మీన్ క్లయింట్ స్క్రిప్ట్ కొద్దాం. నేనేం చెప్పా, ఎప్పుడైతే చేంజ్ చేస్తే అంట, సో అప్పుడు మన క్లయింట్ స్క్రిప్ట్ ఏముంటుంది, ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ ఉంటుంది, ఓకేనా? సో క్లయింట్ స్క్రిప్ట్ అండ్ నీకు నేనేం చెప్పాను, ఇది ఎందుకు యూజ్ చేస్తామన్నా క్లయింట్ సైడ్ నుంచి సర్వర్ సైడ్కి, క్లయింట్ కాలబుల్స్ సర్వర్ సైడ్కి కాల్ చేయాలంటే నువ్వు ఏదైనా ఒక క్లయింట్ స్క్రిప్ట్ ఉన్నది యూఏ పాలసీ కానీ ఏదైనా సరే,
సో ఇప్పుడు నేను ఏం చేసుకుంటా, ఆన్ చేంజ్ క్లైంట్ స్క్రిప్ట్ తీసుకుంటాను, నా రిక్వైర్మెంట్ సెట్ అవుతుంది అనమాట. చూడు ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఏదన్నా నువ్వు యూజర్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తే అంటే ఆన్ చేంజ్ చేస్తే నాకు ఇక్కడ వాల్యూస్ పడాలి, ఆ యూజర్ వాల్యూస్. సో అందుకే నేను ఆన్ చేంజ్ తీసుకున్నాను. ఒకవేళ నీకు ఆన్ లోడ్ రిక్వైర్మెంట్ ఉంటుంటే లోడ్ అయ్యేటప్పుడు ఈ డీటెయిల్స్ ఫిల్ అవ్వాలంటే నువ్వు ఆన్ లోడ్ రాస్తావు. అర్థమవుతుందా? లేదు సబ్మిట్ అయ్యేటప్పుడు రాయాలా, అప్పుడు కూడా రాస్తావు. మన రిక్వైర్మెంట్ని బట్టి అనమాట. క్లైంట్ స్క్రిప్ట్స్ చెప్పినా కదా మీకు. ఇక్కడ ఇది fetch the requested by details. క్లైంట్ స్క్రిప్ట్ తెచ్చుకోవచ్చు. కూడా ఏముంది కలిసి నువ్వు ఒకళ్ళు తీసేసేంత ఇలాంటి డీబీట్ అట్లా చూడడానికి. టేబుల్ వచ్చే లోపలికి చేంజ్ అండర్స్కోర్ రిక్వెస్ట్ అండ్ ఆన్ చేంజ్. మనం ఏ ఫీల్డ్ చేంజ్ చేసినప్పుడు రావాలి, రిక్వెస్టెడ్ బై. ఇప్పుడు మీ యొక్క గ్లైడ్ అజాక్స్ యూజ్ చేస్తారనమాట మామూలుగా. ఫస్ట్ నేను సింగిల్ వాల్యూ ఎలా చేస్తాము సర్వర్ సైడ్ కనెక్ట్ అయ్యి, తర్వాత మల్టీ వాల్యూ ఎలా ఫిల్ చేయాలి చెప్తాను. ఫస్ట్ రిక్వెస్టెడ్ బై ఎలా ఫిల్ చేయాలి చెప్తాను, తర్వాత రిమైనింగ్ మల్టిపుల్ వాల్యూస్ ఎలా ఫిల్ చేయాలి నేను చెప్తాను. ఓకేనా? ఇప్పుడు గ్లైడ్ అజాక్స్ కాపీ పేస్ట్ చేసుకుంటా, ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ. అండ్ నేను ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేసుకుంటా ఫస్ట్. సరే ఫంక్షన్ కొడతాను, స్క్రిప్ట్ ఇంక్లూడ్. ఓకే, ఇక్కడ స్క్రిప్ట్ ఇంక్లూడ్ నేమ్ ఇద్దాం. ఏమిద్దాం అంటే గెట్ యూజర్ డీటెయిల్స్ అండ్ క్లయింట్ కాలబుల్ క్లిక్ చేస్తాం. అర్థమవుతుందా? సో ఇక్కడ ఈ 3వ లైన్ నుంచి నీ ఇష్టం అనమాట, నువ్వు ఫంక్షన్ క్రియేట్ చేసుకొని రాసుకోవచ్చు. సో నేను ఫంక్షన్కి ఒక పేరు పెడదాం. ఏం పెడదాం అంటే గెట్ చేంజ్ పెడదామా, గెట్ చేంజ్ డీటెయిల్స్ ఫంక్షన్. అక్కడ మనం పారామీటర్స్ ఇస్తాం, గుర్తుకుందా నీకు కాల్ చేయడం సర్వర్ సైడ్. ఇక్కడ ఎందుకు ఎట్లా క్రియేట్ అవ్వలేదు, ఒక నిమిషం చూద్దాం. మేబీ ఆల్రెడీ ఉన్నదా ఈ ఫంక్షన్ ఏమన్నా? ఓకే, ఫస్ట్ సేవ్ చేద్దాము పేరు ఇచ్చి. అది మ్యాటర్. ఐటీఎల్ రోల్ అడుగుతుంది, ఐటీఎల్ రోల్ ఇచ్చేది. ఫస్ట్ సేవ్ చేయండి, తర్వాత మిగిలిన వచ్చు. ఇప్పుడు ఈ 3వ లైన్ దగ్గరకు వచ్చి ఫంక్షన్. అట్లా కాదు, ఇది ఏదో ఇచ్చారు పవిది, ముందు ఎవరైనా ఎడిట్ చేసేస్తా అంటే హ్యాకింగ్ గురయ్యే ఛాన్స్ ఉందని ఇప్పుడు ఏసీలు పెట్టారు. ఓకేనా, జస్ట్ ఒక రోల్ ఇవ్వాలన్నమాట ఫంక్షన్. ఓకేనా, సో గెట్ చేంజ్ ఫంక్షన్. సో ఇది క్రియేట్ అయిపోయింది, ఒక ఫంక్షన్ క్రియేట్ అయింది, ఒక స్క్రిప్ట్ ఇంక్లూడ్ క్రియేట్ అయింది. మామూలుగా అయితే స్క్రిప్ట్ ఇంక్లూడ్ సార్కి క్రియేట్ చేయవు, కంపెనీలో ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఉంటే వాటిని యూజ్ చేసుకుంటావు, లేదంటే క్రియేట్ చేస్తావు. ఓకేనా, సో స్క్రిప్ట్ ఇంక్లూడ్ నేమ్ ఇచ్చాం, ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ నేమే పెట్టామే, మీరు నేమ్ అంటారు, ఫంక్షన్ నేమ్ ఇది. సో గెట్ చేంజ్ అనేది ఫంక్షన్ నేమ్ మనకి ఇక్కడ, అవునా? సో నువ్వు ఇక్కడ వచ్చి నెక్స్ట్ వాల్యూ. ఇప్పుడు మనకు మామూలుగా ఏం చేస్తాము, దీని యొక్క సిస్ ఐడి మనకు కావాలా, అబిలిటీ యొక్క సిస్ ఐడి కావాలి. ఎందుకు, నువ్వు సిస్ అండర్ స్కోర్ యూజర్ టేబుల్ పోయి గ్లైడ్ చేసి మనకు ఫస్ట్ నేమ్ ని లాస్ట్ నేమ్ ని ఇవి తెచ్చుకోవచ్చు అనమాట. సో నేనేం చేస్తాను, ఈ రిక్వెస్టెడ్ బై ని గెట్ చేసుకుంటాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్యూని నేను అక్కడికి పాస్ చేసుకుంటా. చూద్దాం ఎలా పాస్ చేస్తాను అంటే, ఇది క్లయింట్ సైడ్ కాబట్టి g_form.get
గెట్ వాల్యూ ఓకే రిక్వెస్టెడ్ బై. ఇప్పుడు ఏమవుతుంది, ఇది సర్వర్ సైడ్ కి నేను పాస్ చేస్తాను వాల్యూ. ఓకేనా. సో అండ్ గెట్ ఎక్స్ఎంఎల్ యూజ్ చేయండి ఇక్కడ జిఏ డాట్ ఇది. ఓకేనా, జిఏ డాట్ గెట్ ఎక్స్ఎంఎల్ అండ్ ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. కాల్ బ్యాక్ ఫంక్షన్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు సరే ఏదని చెప్తాను, ఇక్కడ ఒక అలర్ట్ పెడదాము, అలర్ట్ ఆఫ్ ఆన్సర్. ఎందుకంటే ఫైనల్ గా ఆన్సర్ లో స్టోర్ అవుతుంది నీ డేటాని ప్రాసెస్ చేసి. ఇప్పుడు చూడు ఇక్కడికి వచ్చింది, నేను ఇక్కడ వాల్యూ పాస్ చేశాను కదా, ఇక్కడ పాస్ చేశాను నేను సిస్పామ్ వాల్యూ అనేది. మామూలుగా పారామీటరైజ్డ్ ఫంక్షన్ అయితే డైరెక్ట్ గా పాస్ చేస్తాం, కానీ ఇది క్లయింట్ కాలబుల్ స్క్రిప్ట్ ఉంటుంది కదా, పారామీటర్స్ ఉండవు అనమాట. అందుకని మనం ఏం చేస్తాము, ఈ విధంగా ఈ వేలో పాస్ చేస్తాం అనమాట. నీకు ఇంకో ఫంక్షన్ గా ఇంకా ఒక వేరియబుల్ పాస్ చేయాలన్నా కింద వచ్చి సేమ్ వేలో పాస్ చేసుకోవచ్చు వేరియబుల్ ని. సో ఇప్పుడు దీన్ని నేను అక్కడ సర్వర్ సైడ్ ఎలా గెట్ చేయాలి అంటే, మనకున్న ఆప్షన్ ఇదనమాట, దిస్ డాట్ గెట్ పారామీటర్ అని ఉన్నదే ఎడా. సో అది దీని యొక్క యూసేజ్. అర్థమవుతుందా. ఇప్పుడు సర్వర్ సైడ్ నుంచి వచ్చిన వాల్యూని, సరే క్లయింట్ సైడ్ నుంచి వచ్చిన వాల్యూని ఇక్కడ స్క్రిప్టింగ్ లో స్టోర్ చేసుకుంటాం. అండ్ సో చూడు, దిస్ డాట్ గెట్ పారామీటర్ ఇక్కడ, ఇది ఇక్కడ ఏముండాలిరా అంటే, ఈడ ఏమున్నా నువ్వేమిచ్చావు చూసుకోడా, ఇక్కడ వాల్యూ 1 ఉంటే ఈడ వాల్యూ 1 ఉండాలి. అర్థమవుతుంది. 7 వరకు కామన్ బ్రో, సిస్పామ్ వరకు కామన్. తర్వాత నీ ఇష్టం ఏదైనా ఇచ్చు వాల్యూ, తర్వాత ఐ మీన్ వాల్యూ రిమూవ్ చేసి నీ ఇష్టం పేరు కూడా ఇచ్చుకోవచ్చు, ఇచ్చుకోవచ్చు. అర్థమవుతుందా. ఇది ఇంపార్టెంట్ అనమాట, ఇచ్చుకోవచ్చు. కామన్ కదా ఇక్కడ కింద లైన్ లో నువ్వు కాల్ చేసేలాగా ఉంటే మళ్ళా ఇంకో వాల్యూ ఏదైనా పాస్ చేసేలాగా ఇది కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు సేవ్ చేసుకోగానే చూడు ఇక్కడ దీనికి ఒక వేరియబుల్ లో పెట్టేద్దాం, వేర్ ఓకే సో ఐడి అనుకోగల, రిటర్న్ చెయ్యి, రిటర్న్ ఐడి. ఎందుకంటే ఐడిలో ఏమొస్తుంది ఫస్ట్ చూసేద్దాం, నువ్వు క్యాప్సిటీ బెటర్ స్మాల్. సో ఇది క్లయింట్ సైడ్ కాబట్టి రిఫ్రెష్ చేయి. ఇప్పుడు ఆ బిల్ ట్యూటర్ చేంజ్ చేసి చూద్దాం. అలా ట్రాల్ చేసిన టేబుల్ ఏమైనా చేంజ్ అయినా మేడం, లేదు కదా గట్టిగానే ఉందా. రిక్వెస్టెడ్ పోయి చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ సంథింగ్ ఇస్ రాంగ్. సో నేను ఇక్కడ సేవ్ చేసినా, గెట్ చేంజ్ కరెక్ట్. where G equals to new gladiators get user details, G dot add param get XML show message. Next okay response dot section travel non change జరుగుతుంది ఇక్కడ రిక్వెస్టెడ్ బై మీద. రిఫ్రెష్ అవ్వడం. That's strange. అసలు ఏడు వరకు జరుగుతుంది, కనీసం 7 వరకు అన్నా. సర్వర్ కన్నా కాల్ అవుతుందా. సో కాల్ అవుతా అంటే యాక్చువల్గా రావాలా.
అంతా కరెక్ట్గానే చేసినామే. ఇప్పుడు ఉన్నది కరెక్ట్ కదా? కరెక్టే. సో అలా రావాలా? సో 3814 ఫంక్షన్ కూడా కాల్ కాలేదు అంటే ఏదో మిస్టేక్ చేస్తాను. సో సింటాక్స్ ఎగ్జాంపుల్ ఉంటుంది కదా దీనికోసమని కరెక్ట్గా ఉన్నది. ఇది స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఏడు నాకు చూద్దాం. ఇది మనం కాపీ అయిన కూడా అప్పుడు ఇక్కడ నుంచినే కదా. సో మనం దీని చేంజ్ చేద్దాం. గెట్ యూజర్ డీటెయిల్స్ దీని బదులు నెక్స్ట్ గెట్ క్యాంపస్ బదులు గెట్ చేంజ్ అండ్ దీని బదులు దీని ఒక డేటాబేస్ వాల్యూ కావాలి. సో రిక్వెస్టెడ్ అండర్ స్కోర్ బై నెక్స్ట్ ఈ ఫంక్షన్ ఇక్కడితో కాల్ అవుతుంది. ఇది క్లోజ్ అవ్వలేదు. సో ఇంకోటి పెట్టాలి తేడా. అలర్ట్లో ఏమొస్తుందో మనకు తెలియాల. అలర్ట్ ఆన్సర్ సేవ్. అది ఫస్ట్ సింగిల్ వాల్యూకి ఇది మీకు చూపించాలన్నమాట. సర్వర్ నుంచి ఎలా కాల్ అవుతుందని తర్వాత చేసాను చూసాను. మల్టిపుల్ వాల్యూస్ మనం ఒక చోట స్టోర్ చేసుకున్నాము ఆబ్జెక్ట్ లో, తర్వాత ఎలా రిటర్న్ చేసుకుంటాము క్లయింట్ సైడ్ అనేది అది జేసన్ వాల్యూకి సంబంధం. చూద్దాం ఇప్పుడు అన్న అవ్వాలి అక్కడ అవుతుంది. సూపర్, అట్లీస్ట్ నల్లన్న వస్తాను. అది కూడా లేదు. కూల్, గుడ్ ప్రోగ్రెస్. నల్లని వస్తుంది కానీ సిసైడ్ ఉండాల సంథింగ్ ఇస్తాను. చూద్దాం. కరెక్ట్ క్వశ్చన్. నాకు అర్థమైంది ఎందుకు నల్ల వస్తుందంటే, ఇప్పుడు మనం కాపీ పేస్ట్ ఇది చేయడం ఇంత ముందు ఏమనుంది, సిస్ బ్యామ్ అనేసుకో వాల్యూ ఉంది, అది మ్యాటర్. ఓకేనా? ఇంత ముందు సిస్ బ్యామ్ అనేసుకో వాల్యూ ఉంది. నేను వేరే స్క్రిప్ట్ కాపీ పేస్ట్ చేసిన, అది ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏదో ఉంటాయి.
ఈచ్ క్వశ్చన్ ఇష్టం నేను చెప్పాను కదా, వేరే వాల్యూ కూడా ఉండొచ్చు, ఇబ్బంది లేదు. ముందు వాల్యూ అని ఇచ్చాను అంటున్నా అంతే. అవి అట్లే ఉండాలి, అదొక్కటి అట్లా ఉండాలి. అదే ఫంక్షన్ ఏం పెట్టాలి, మళ్ళీ దాని తర్వాత నీ ఇష్టం సిస్ స్పామ్ పెడతావు, దాని పక్కన అండర్ స్కోర్ పెట్టి నీ ఇష్టం నువ్వు ఏదైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు సిస్ ఐడి చెప్పలా, ఇది ఏం సిస్ ఐడి అంటే నువ్వు ఏదైతే ఇక్కడ సెలెక్ట్ చేసినావో ఈ యూజర్ యొక్క సిస్ ఐడి అనమాట. వన్స్ నీకు ఇది వచ్చేసిందంటే నువ్వు ఇంకా గ్లైడ్ చేసి డేటాని ఈజీగా తెచ్చుకోగలుగుతావు అనమాట. ఎలా రా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏడు చూడ, ఇప్పుడు ఈ రిటర్న్ లో ఐడి ఇది రిమూవ్ చేసి ఈడ స్క్రిప్ట్ రాస్తాను. సో వేర్ ఆర్ ఈస్ ఈక్వల్స్ టు న్యూ గ్లైడ్ రికార్డ్ ఆఫ్, ఓకేనా. సో ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి యూజర్ డీటెయిల్స్, యూజర్ డీటెయిల్స్ ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి, ఈ డీటెయిల్స్ అన్ని వీళ్ళవి యూజర్ టేబుల్లో స్టోర్ అవుతాయి. సో సిస్ అండర్ స్కోర్ యూజర్. మీకు ఒకవేళ అంత కన్ఫ్యూజ్గా ఉంది అనుకో, ఒకవేళ వేరే టేబుల్ అని ఇక్కడ రాండి, షో కొట్టండి, చెక్ చేయండి ఏ టేబుల్ లింక్. రెఫరెన్స్ టేబుల్ ఏది ఉంది, సిస్ అండర్ స్కోర్ యూజ్. నెక్స్ట్ సో ఆర్ఈసి డాట్ యాడ్ క్వైరీ ఆఫ్ సిస్ ఐడి మన దగ్గర ఉండేది. సో సిస్ ఐడి కామా ఐడిని పాస్ చేస్తారు ఇక్కడ, ఏది ఈ ఐడిని, దీనిలో సిస్ ఐడి స్టోర్ అయి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు క్వైరీ ఇఫ్, ఎందుకు సింగిల్ వాల్యూనే ఉంటుంది మనకు తెలుసు కాబట్టి ఇఫ్ పెడతాను. సిస్ ఐడి అంటే ఒకటే వస్తుంది సార్కి, అప్పుడు ఇఫ్ ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు రిటర్న్ ఏం చేస్తే వాల్యూ క్లయింట్ సైడ్ కదా వస్తుంది అనమాట. ఫస్ట్ ఇప్పుడు నాకు ఈ వాల్యూ కావాలా, ఏది యూజర్ ఐడికి వాల్యూ కావాలి. క్లిక్ యూజర్ అండర్ స్కోర్ నేమ్ అంటే ఇది కాపీ చేసుకుందాం. ఫస్ట్ దీన్ని రిటర్న్ చేద్దాం. రిటర్న్ యూజర్ అండర్ స్కోర్ నేమ్. సేవ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ అయ్యి సో మళ్ళీ ఎందుకు వస్తుంది, ఓకే ఓకే నాకు అర్థమైంది. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ యూస్ చేయాలి, డైరెక్ట్ యూజర్ నేమ్ ఇచ్చిన ఆర్ఈసి డాట్ అండ్ మళ్ళా రిఫ్రెష్. నెక్స్ట్ చూసారా, అంటే ఈ అలెనా మసెంజో అనేది వచ్చింది అనుకో. నెక్స్ట్ ఇప్పుడు క్లయింట్ సైడ్ ఏం చేస్తారు మీరు, క్లయింట్ సైడ్ ది రిమూవ్ చేయాలి. సో క్లయింట్ స్క్రిప్ట్ కొంచెం ఇప్పుడు ఆన్సర్ లో వాల్యూ ఉందంటే ఏం చేస్తారు, జీ అండర్ స్కోర్ ఫార్మ్ డాట్ సెట్ వాల్యూ ఈ ఫీల్డ్ లో సెట్ చేస్తారు. అర్థమవుతుందా. సో ఇక్కడ ఆన్సర్ లో ఒక వాల్యూ ఉంది కాబట్టి ఇది సింగిల్ వాల్యూ రిటర్న్ కాబట్టి ఒకే ఒక వాల్యూ నువ్వు రిటర్న్ చేయాలంటే సర్వర్ సైడ్ నుంచి ఈ సింటాక్స్. కానీ ఒకవేళ ఇప్పుడు చూడు ఇక్కడ చూడు నా రిక్వైర్మెంట్ ఏమి, ఇంకా ఈమెయిల్ ఉన్నది, టైటిల్ ఉన్నది. ఇప్పుడు ఎలా అన్నప్పుడు మనం ఈ సింటాక్స్ యూస్ చేస్తాం. ఏది ఇక్కడ యూస్ చేస్తాం చూడు, వీడు సర్వర్ సైడ్ ఏం యూస్ చేస్తాడు చూడు, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాడు. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని దీనిలో స్టోర్ చేసుకున్నాడు ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని వాల్యూస్ ని, తర్వాత డేటాని రిటర్న్ చేసినాడు అనమాట. సో మనం కూడా అదే చేద్దాం. సరే కాపీ, ఇప్పుడు సర్వర్ సైడ్కి వద్దాం. ఇప్పుడు వాడు అన్నట్లు ఇక్కడ ఏం స్టోర్ చేస్తాం, ఇది రిమూవ్ చేయి, ఆర్ఈసి డాట్ యూజర్ అండర్ స్కోర్ నేమ్ అండ్ ఇంకా ఏమేమి మనం పాస్ చేస్తాం ఇది ఈమెయిల్. సో ఆర్ఈసి డాట్ ఈమెయిల్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ డాట్ వేరబుల్ 3 అంటే వాడు క్రియేట్ చేసుకోగలండి, ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఆర్ఈసి డాట్ ఇంకోటి ఏది టైటిల్ ఏమో కదా, టైటిల్ యొక్క డేటాబేస్ వాల్యూ తెలియదు నాకు.
టైటిల్ అనుకుంటా. టైటిల్ ఓకే. సో ఇక్కడ ఏం చేయనాడు అనేది మీకు చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా, మల్టిపుల్ వాల్యూస్ ని ఇక్కడ పాస్ చేస్తున్నాడు కాబట్టి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేషన్ చేస్తాడు. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే పద్ధతి నేను మీకు చూపించాను జావా స్క్రిప్ట్ చెప్పినప్పుడు. ఓకేనా. సో దీనిలో వాల్యూ స్టోర్ చేస్తాం ఎలా, ఆబ్జెక్ట్ డాట్ ఒక వేరియబుల్ వన్ లో ఆర్ఈసీ డాట్ యూజర్ నేమ్ అంటే మీకు యాక్చువల్ వాల్యూస్ అనమాట. ఓకేనా. సో ఇవన్నీ స్టోర్ చేసిన తర్వాత ఇక్కడ జేసన్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఎన్కోడ్ చేస్తున్నాడు. ఎందుకు, ఇది ఎక్స్ఎంఎల్ డేటా వస్తుంది. నేను మీకు ముందుగానే చెప్పా, ఆడ గెట్ ఎక్స్ఎంఎల్ ఏం స్టోర్ చేసుకుంటుంది, ఎక్స్ఎంఎల్ డేటా స్టోర్ చేసుకుంటుంది. అందుకే మనం ఇంకో లైన్ రాస్తాం ఆ డేటాని మళ్ళీ మనం రీడబుల్ ఫార్మాట్ లెక్క కన్వర్ట్ చేయడం. అర్థమవుతుందా. సో అందుకని ఏం చేస్తాడు వీడు, పంపడమే డేటాని ఇప్పుడు జేసన్ ఫార్మాట్ లో ఇక్కడ పంపిస్తాడు. జేసన్ ఫార్మాటెడ్ స్ట్రింగ్ లో పంపిస్తాడు. ఓకేనా. ఇప్పుడు రిటర్న్ డేటా అని ఉన్నా చూసినావా, ఇదేమంటే ఈ ఫైనల్ ఎన్కోడెడ్ అయింది మీకు జేసన్ నేర్చుకోమన్న జావా స్క్రిప్ట్ లో. సో ఇది ఒక జేసన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే పద్ధతి అనమాట. వేర్ జేసన్ ఈక్వల్స్ టు న్యూ జేసన్. ఇప్పుడు గ్లైడ్ రికార్డ్ అలాగో అలాగే జేసన్ లైబ్రరీస్ ఉంటాయి అనమాట దాని లోపల. తర్వాత జేసన్ డాట్ ఎన్ కోడ్ అంటే ఎన్ కోడ్ ఎందుకు యూస్ చేస్తాం, మామూలుగా వాల్యూస్ ని ఫార్మాట్ చేయడానికి. ఆ జేసన్ ఈ మొత్తం ఈ ఆబ్జెక్ట్ ని కరెక్ట్ గా ఫార్మేషన్ లోకి రావడానికి. తర్వాత జేసన్ డేటాని వాడి పంపిస్తాను. క్లియరా. ఇప్పుడు నువ్వు జేసన్ వాల్యూస్ ని ఇక్కడ నుంచి పంపించినప్పుడు క్లయింట్ సైడ్ మళ్ళీ ఎలా రిట్రీవ్ చేసుకుంటావు అంటే ఈ విధంగా రిట్రీవ్ చేసుకోవాలన్నమాట వచ్చిన వాల్యూస్ ని. మళ్ళా ఏ విధంగా అంటే ఈ విధంగా ఏది అవసరం లేదు, ఇది జేసన్ వచ్చేస్తుంది యాక్చువల్ గా. సో ఇక్కడ చూడు, ఆన్సర్ డాట్ ఎవాల్ జేసన్ అని ఉండాలి. అప్పుడే నీకు ఆబ్జెక్ట్ ఆ జేసన్ డేటా కాస్త జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్. నీకు జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ అయితేనే మనం యూజ్ చేసుకోగలుగుతాం వాల్యూస్ ని, లేకపోతే యూజ్ చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తాను నీకు క్లయింట్ సైడ్ కి రా. సేవ్ చేయి. ఇప్పుడు రిఫ్రెష్ చేసుకుని చూడాలి. సో జేసన్ వాల్యూ అనమాట ఇది. కానీ ఇక్కడ వాల్యూ ఉండాలి, వాల్యూ ఎందుకు కలవడం లేదా. ఇది కరెక్ట్ గానే వస్తుంది, జేసన్ వాల్యూ ఫార్మాట్ కరెక్ట్ వస్తుంది. కానీ ఇక్కడ వాల్యూ మనం పెట్టినాము కానీ అది రావట్లేదు. మెయిన్ సంథింగ్ ఇస్ రాంగ్ సర్వర్ సైడ్. కరెక్ట్గానే ఇష్టం. వీళ్ళు ఏం చేస్తారు చూద్దాం ఇక్కడ. అంటే వేరియబుల్ లేకుండా డైరెక్ట్ గా రిటర్న్ చేసేసాడు. ఓకే, మేబీ మనము కొన్ని చోట్ల డైరెక్ట్ గా ఇవ్వకూడదేమో. చూద్దాం ముందు ఓపెన్ చేద్దాం. అంటే వాడు ఏమన్నాడంటే ఇక్కడ ఈ విధంగా రాస్తున్నాడు. సో గెట్ వాల్యూ తెలుసు కదా ఇవన్నీ, గెట్ వాల్యూ సెట్ వాల్యూ ఎందుకు యూస్ చేస్తాము అని. లెట్స్ ట్రై నౌ. ఏం పెద్ద బట్ డైరెక్ట్ గా రిటర్న్ చేశాడు అంతే. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వర్క్ అవుతాను. సో నేను మీకు ముందుగానే చెప్పా,
ఆబ్జెక్ట్ డాట్ డైరెక్ట్ వాల్యూ ఇస్తే ఏమి, ఆబ్జెక్ట్ డాట్ గెట్ వాల్యూ అని మనం పెడితే డిఫరెన్స్ చెప్పండి ఆ రోజు. మీరు ఒకసారి చూడారు అనుకో, దానిలో డైరెక్ట్ ఆబ్జెక్ట్ స్టోర్ అవుతుంది, గెట్ వాల్యూలో ఎగ్జాక్ట్ వాల్యూ స్టోర్ అవుతుంది. సో కొన్ని సినారియోలో నీకు డైరెక్ట్ వాల్యూ ఇస్తే వర్కౌట్ అవ్వదు అని చెప్పా. సో ఆ సినారియో ఇదే. సో గెట్ వాల్యూ యూస్ చేస్తే వర్క్ అవుతుంది. నువ్వు డైరెక్ట్ వాల్యూ ఇచ్చినా మామూలు వర్క్ అవుతుంది, కానీ ఇక్కడ మనం జేసన్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఈ సినారియో నువ్వు గెట్ వాల్యూని యూస్ చేయాలి. సో ఇప్పుడు మీకు వాల్యూ తెచ్చింది చూడు, ఏదో యూజర్ ఐడి దీని లోపల ఈజీ అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం మనము, ఇక్కడ రాను అలర్ట్ పెట్టి చూడు ఎలా మనం గెట్ చేయాలి క్లయింట్ సైడ్ అంటే సింపుల్. అలర్ట్ ఆఫ్ ఆన్సర్ డాట్ ఏది ఇది ఇది var1 సేవ్ చేయి. ఆన్సర్ డాటేనా చూద్దాం. అంతేలే ఆన్సర్ డాట్. సో ఇప్పుడు డైరెక్ట్ గా ఇంకా సెట్ చేసేసి, ఎందుకు అన్ని వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి. ఎట్లా సెట్ చేస్తాం, g_form డాట్ సెట్ వాల్యూ ఆఫ్ ఈ ఫీల్డ్ యొక్క డేటాబేస్ వాల్యూ కావాలి నాకు ఏంటివి ఇవి. సో దీనిలో ఏం చేస్తామంటే నాకు ఆన్సర్ డాట్ var1 కదా, ఇది var1. నెక్స్ట్ g_form డాట్ సెట్ వాల్యూ ఆఫ్, నెక్స్ట్ ది ఈమెయిల్ కాపీ చేస్తాం. ఆన్సర్ డాట్ var2 g_form డాట్ సెట్ వాల్యూ ఆఫ్ దీని యొక్క డేటాబేస్ వాల్యూ కావాలి. ఇప్పుడు ఈజీ అయిపోయిందా ఈ జేఎస్ యూజ్ చేసిన తర్వాత. నేను తీసేసేదే బెటర్. ఓకే ఓకే, ఇప్పుడు సేవ్ చేసుకో. మళ్ళీ అట్లా అవసరం లేదు, ఎందుకంటే వాల్యూస్ అన్ని వస్తున్నాయి కాబట్టి. ఇప్పుడు ఫైనల్ ఫార్మాట్ చేయండి, సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు రిఫ్రెష్. తీసుకోవాలి పాపులేట్ అవుతాం. ఎందుకు టైటిల్ పాపులేట్ అవ్వలేదు అంటే టైటిల్ లేదన్న, టైటిల్ లేదు. ఓకేనా, టైటిల్ ఉండే యూజర్ కూడా కాన్సన్ట్రేట్ ఫిల్టర్ అవుట్ చేసుకోండి అంతే కదా. సో ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి టైటిల్ ఈజ్ నాట్ ఎంప్టీ. సో ఇప్పుడు వీటిని సెలెక్ట్ చేసుకో, సీనియర్ డెవలపర్ 3 వాల్యూస్. ఇప్పుడు చూసారా ఎంటైర్ ఫామ్ లోడ్ అవ్వాల, కానీ ఈ వాల్యూ మాత్రం ఏం చేస్తుంది, క్లయింట్ సైడ్ నుంచి సర్వర్ కాల్ చేస్తుంది, సర్వర్ లో వేరే టేబుల్ గ్లైడ్ చేసింది, వాల్యూ తీసుకొచ్చి పాపులేట్ చేస్తుంది. అది గ్లైడ్ అజాక్స్ కాన్సెప్ట్. ఏమైనా డౌట్ ఉన్నదా? ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ సింటాక్స్. ఎన్కోడ్ ఎందుకు యూజ్ చేస్తాం, జేసాన్ అంటే ఏమి, ఇక్కడ మళ్ళీ మనము ఎవాల్ చేసాను ఎలా గెట్ చేయాలి, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఇదే విధంగా నేర్చుకో. ఓకేనా, అండ్ ఇంటర్వ్యూలో అయితే ఈ విధంగా స్క్రిప్ట్ రాసామంటున్నారు, ఇది నేను గూగుల్లో చూసి కాపీ పేస్ట్ చేసుకున్నాను కుదరదాడా, కరెక్ట్గా ఇలాగే మీరు నేర్చుకోలేదు. ఏది అర్థమవుతుందా, ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలా. ఈ లైన్ వల్లే మనం రీడబుల్ చేయగలుగుతాం డేటా. అదే నువ్వు డైరెక్ట్ రెస్పాన్స్ చెయ్యి ఏ విధంగా వస్తుంది చూడు. అంటే నువ్వు ఆ లైన్ యొక్క యూసేజ్ ఏమని చెప్తా చూడు. ఈ విధంగా వస్తుంది, అసలు అర్థం కూడా కాదనమాట. ఇప్పుడన్నా ఏదో బ్యాక్ అండ్ డీకోడ్ అయినట్టు ఆడ ఎన్కోడ్ చేయడం కదా, అందుకని నీకు వస్తుంది. మామూలుగా అయితే నీకు ఈ ఫార్మాట్ లో ఉంటుంది, అస్సలు నీకు అర్థం కూడా కాదనమాట. ఈ ఫార్మాట్ లో వచ్చేస్తుంది
ప్లేట్ అనేది మొత్తం టోటల్ అర్థమవుతుందా? సో అందుకని మనకు ఆ లైన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు అలాగే నేర్చుకోవాలి. మీరు ఏం చేస్తారంటే నేను ఇప్పుడు ఇచ్చే హోంవర్క్ ఫస్ట్ ఇవి నేర్చుకోండి, సింటాక్స్ నేర్చుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది, ఎవాల్యుయేట్ చేసాను ఎందుకు యూస్ చేస్తాం, పైన ఎన్కోడ్ ఎందుకు యూస్ చేస్తాం, అన్నీ కూడా అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను ఇచ్చే హోంవర్క్ మీరు నేర్చుకున్న తర్వాత మళ్ళీ చేయండి.